హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంట్రీ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి మన టీం ఇండియా కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే అక్కడ స్క్వాడ్ లో మనం చూసుకుంటే 5 ప్రాపర్ స్పిన్నర్లు అయితే కనబడుతున్నారు. మరి దుబాయ్ వికెట్ మరి స్పిన్నర్లకు హెల్ప్ ఉంటుందా అంటే మేబీ ఉండొచ్చు, బట్ ఉండకపోవచ్చు కూడా. జస్ట్ మన టీంని ఇక్కడ 5 మ్యాచ్ మాత్రం ఆడుతుంది. సో 5 మ్యాచ్లకు మరి 5 స్పిన్నర్లు అయితే తీసుకొని వెళ్తున్నారు. సో మరి ఏ విధంగా పిచ్ బిహేవ్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. దట్టు ఐసీసీ ఈవెంట్ కాబట్టి మరి ప్రాపర్ గా పిచ్ అయితే తయారైతే చేస్తారు అక్కడ. సో కాబట్టి మరి చూడాలి మరి ఏ విధంగా బిహేవ్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మన టీంని బ్లాండ్ గా మన అక్కడ స్పిన్నర్లకు హెల్ప్ ఉంటుందని 5 స్పిన్నర్లతో అయితే వెళ్తున్నారు. రీసెంట్ గా IL-T20 మ్యాచెస్ జరుగుతున్నాయి ఇక్కడ అని అక్కడ మనోళ్ళు అయితే బ్లాండ్ గా 5 స్పిన్నర్లతో అయితే బరిలోకి దిగుతున్నారు. మరి పిచ్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అన్నది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మన టీమిండియా షెడ్యూల్ ఒకసారి మనం చూసుకుంటే మన టీమిండియా క్యాంప్కి వచ్చేసి అక్కడ బంగ్లాదేశ్ తో స్టార్ట్ కాబోతుంది 20th ఫిబ్రవరి నాడు. ఇక సెకండ్ మ్యాచ్ వచ్చేసి మన టీమిండియాకి 23rd ఫిబ్రవరి నాడు పాకిస్తాన్ తో జరగబోతుంది. ఇక మన టీమిండియాకి థర్డ్ మ్యాచ్ వచ్చేసి అక్కడ 2nd మార్చ్ నాడు న్యూజిలాండ్ తో జరగబోతుంది. మొత్తం అక్కడ మన టీమిండియా 3 మ్యాచ్లు ఆడబోతుంది గ్రూప్ స్టేజ్ లో. ఇక సెమీఫైనల్ 1 మ్యాచ్ వచ్చేసి అక్కడ 4th మార్చ్ నాడు జరగబోతుంది దుబాయ్ లో. ఇక సెమీఫైనల్ 2 5th మార్చ్ లాహోర్ లో జరగబోతుంది. ఇక ఫైనల్ మ్యాచ్ వచ్చేసి అక్కడ మరి దుబాయ్ లో జరగబోతుంది. ఒకవేళ మన టీమిండియా ఫైనల్ కి రీచ్ అయితే దుబాయ్ లో జరగబోతుంది. ఇక ఓవరాల్ గా చూసుకుంటే అక్కడ మరి మన టీమిండియా గ్రూప్ స్టేజ్ లో 3 మ్యాచ్లు, ఒకవేళ క్వాలిఫై అయితే తర్వాత 2 మ్యాచ్లు అయితే ఆడుతుంది. మొత్తం 5 మ్యాచ్లు ఆడే ఛాన్స్ అయితే ఉంది. సో మరి చూడాలి మరి పిచ్ బట్టి మార్పులు అయితే ఉంటాయి ఖచ్చితంగా ప్రతి మ్యాచ్ లో కూడా కాంబినేషన్ అనేది. బట్ ఫస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ తో జరగబోతుంది కాబట్టి మరి ఆ మ్యాచ్ కి కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది. మరి అక్కడ స్కోర్ లో చూసుకుంటే 5 ప్రాపర్ స్పిన్నర్లు అయితే ఉన్నారు. ఖచ్చితంగా జడ్డు అక్షర్ ఇద్దరు కూడా ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటారు. మరి ఇంకొక స్పిన్నర్ ఎవరు, కుల్దీప్ లేదంటే వరుణ్ చక్రవర్తి, వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా పోటీ అయితే ఉంటుంది. బట్ మనకి గత పాస్ట్ ఇయర్స్ నుంచి అయితే మనకి కుల్దీప్ యాదవ్ ఓడిఎస్ లో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. సో కాబట్టి అతని వైపు వెళ్లే ఛాన్స్ అయితే ఉంటుంది. రీసెంట్ గా అంత మంచి ఫామ్ లో లేకున్నా అని మరి గతంలో చూసినాక మనం ఎంత మంచి రిజల్ట్ ఇచ్చిందో. సో ఫస్ట్ ప్లేయర్ అయితే ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ వైపే వెళ్లే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకరి గిట్ట మాకు ఒకటే పేసర్ కావాలి, హార్దిక్ పాండ్యా సెకండ్ పేసర్ ఆడతాడు అంటే గిట్ట ఇద్దరు కుల్దీప్ యాదవ్ ఆడతాడు, వరుణ్ చక్రవర్తి కూడా ఆడతాడు. అప్పుడు మనకి 4 స్పిన్నర్లతోని అటాక్ చేసే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది. ఒకరి గిట్ట టూ మచ్ స్పిన్నర్లకు వెళ్ళిపోతే గిట్ట వికెట్, ఆ సిచ్యువేషన్ కూడా మనకైతే కనబడుతుంది. ఆ సినారియో కూడా మనకైతే కనబడుతుంది. ఒక్కోసారి ఫైనల్ గా కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకుంటే కాంబినేషన్ అక్కడ ఓపెనర్స్ వచ్చేసి రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా లాస్ట్ సిరీస్ లో మనం చూసినాం ఏ విధంగా రాణించలో. రోహిత్ శర్మ 2 మ్యాచ్లు డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా మరి ఒక్క మ్యాచ్ లో చూసినాక మరి సెకండ్ మ్యాచ్ లో ఏ విధంగా రాణించలో సెంచరీ అయితే కొట్టిండు. ఇక మరోవైపు శుభ్మన్ గిల్ కూడా మరి ఆడిన 3 మ్యాచ్లు కూడా మినిమం హాఫ్ సెంచరీ అయితే మనకైతే కనబడ్డది. అండ్ లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ కూడా కనబడ్డది. సో ఆ విధంగా అయితే ఉంది తన ఫామ్ అయితే. హోప్ఫుల్లీ ఇద్దరు ఓపెనర్స్ కూడా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ లో కూడా అదే కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 3 లో కూడా మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ కూడా మరి లాస్ట్ 10 మ్యాచ్లు మనం చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ లో కొంచెం డిసప్పాయింట్ చేసిండు. ఇంకా తను ఆడిన లాస్ట్ మ్యాచ్ లో 50 అయితే స్కోర్ చేసిండు. సో తను కూడా ఫామ్ లోకి అయితే వచ్చిండు. ఇంకా నెంబర్ 4 లో అక్కడ మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ కూడా చాలా బెటర్ ఇన్నింగ్స్ అయితే మనకైతే కనబడ్డది లాస్ట్ 3 మ్యాచ్ లో కూడా. అండ్ అంతకుముందు డొమెస్టిక్ లో కూడా చాలా బెటర్ ఫామ్ లో అయితే ఉన్నాడు. సో ఓవరాల్ గా చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ కూడా రెడ్ హాట్ ఫామ్ లో అయితే ఉన్నాడు. ఇక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే మన టాప్ 4 కూడా చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. హోప్ఫుల్లీ అక్కడ మనం చూసుకుంటే టాప్ 4 బ్యాట్స్మెన్స్ కూడా మరి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ లో కూడా అదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 5 లో అక్కడ మనం చూసుకుంటే కేఎల్ రాహుల్ ఒకరికిట సిచ్యువేషన్ తగ్గట్టు మాకు లెఫ్ట్ హ్యాండర్ రావాలనుకుంటే స్పిన్నర్ల అటాక్ లోకి వచ్చాలనుకుంటే ఇక్కడ నెంబర్ 5 లో ఒక లెఫ్ట్ హ్యాండర్ ని కూడా తీసుకెళ్తే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. బట్ ప్రాబిలిటీగా చూసుకుంటే కేఎల్ రాహులే నెంబర్ 5 లో ఆడే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఇక నెంబర్ 6 లో అక్కడ మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ లో కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా లాస్ట్ సిరీస్ లో మరి బౌలింగ్ లో మాత్రం చాలా బెటర్ రాణించిండు. వికెట్స్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఎకనింగ్ మాత్రం చాలా బెటర్ అవుతుంది ప్రతి మ్యాచ్ లో కూడా. ఛాంపియన్స్ ట్రోఫీ లో కూడా మరి అదే ఫామ్ లో కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 7 లో అక్కడ మనం చూసుకుంటే రవీంద్ర జడేజా ఫస్ట్ 2 మ్యాచ్లు అయితే ఆడిండు. రవీంద్ర జడేజా థర్డ్ మ్యాచ్ అయితే కొంచెం రెస్ట్ ఇచ్చిండు అక్కడ. మరి 2 మ్యాచ్ లో ఏ విధంగా పర్ఫార్మ్ చేసినాం అందరం చూసినాం. ఇంపార్టెంట్ క్రూషల్ బ్రేక్ త్రూస్ అయితే ఇచ్చిండు. 2 మ్యాచ్లు కలిపి మొత్తం అక్కడ 6 వికెట్లే తీసుకున్నాడు.
ఎకనమీ కూడా చాలా బెటర్ అయితే ఉంది. అండ్ ఆన్ స్పాట్ ఉండడం చెప్పుకోవచ్చు. యాక్టర్స్ కూడా చాలా బెటర్గా మనకైతే కనబడ్డది. ఇక నెంబర్ 8 అక్కడ మనం చూసుకుంటే అక్షర్ పటేల్ విత్ ది బాల్ కొంచెం డిసప్పాయింట్ చేసిండు ఫస్ట్ 2 మ్యాచ్లో. బట్ థర్డ్ మ్యాచ్లో కొంచెం కంబ్యాక్ అయితే చేసిండు. ఇక బ్యాటింగ్లో కూడా ఫస్ట్ 2 మ్యాచ్లో చాలా బెటర్ ఆడించిండు. కొంచెం థర్డ్ మ్యాచ్లోనే అక్కడ కొంచెం డిసప్పాయింట్ చేసిండు. బట్ ఓవరాల్గా చూసుకుంటే అక్షర్ పటేల్ సిచ్యువేషన్ తగ్గట్టే ఆడతాడు. ఒక 8 వికెట్స్ జల్దీ వాడు అక్కడ మాకు టాప్లో లెఫ్ట్ హ్యాండర్ కావాలనుకుంటే ఖచ్చితంగా అతన్ని ఫ్లోటర్ కూడా యూజ్ చేసే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఇక నెంబర్ 9 అక్కడ మనం చూసుకుంటే కుల్దీప్ యాదవ్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి మధ్య ఖచ్చితంగా పోటీ అయితే ఉంటుంది. మరి ఇద్దరు కావాలనుకున్నా కూడా ఇద్దరు కూడా ఆడతారు. ఒకరిగితే మాకు ఒక్కటే ఫ్రంట్ లైన్ పేసర్ కావాలి, హార్దిక్ పాండ్యా సెకండ్ సీమర్ గా ఉంటాడు అనుకుంటే అప్పుడు మనం ఇద్దరిని కూడా చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ప్లేయింగ్ లెవెన్ లో, కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి. సో ఆ సినేరియో కూడా మనకైతే కనబడుతుంది. ఒకరిగిట టూ మచ్ స్పిన్నర్లకు హెల్ప్ ఉంటుంది గిట్ట. ఇక ఫైనల్ గా అక్కడ మనం చూసుకుంటే ఫాస్ట్ బౌలర్స్ ఎవరు, ముగ్గురు అయితే ఉన్నారు అక్కడ. మరి స్క్వాడ్ లో మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ముగ్గురిట్లలో ఇద్దరికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఆ ఇద్దరు ఎవరు, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ షమి, హర్షిత్ రాణా? ప్రాబిలిటీగా చూసుకుంటే మొహమ్మద్ షమి అండ్ హర్షదీప్ సింగ్ వైపు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది ఫస్ట్ ప్రయారిటీ అయితే. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో బర్లకు దిగితే, నెంబర్ 3 లో విరాట్ కోహ్లీ. ఇక నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే కేఎల్ రాహుల్, నెంబర్ 6 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 లో రవీంద్ర జడేజా, నెంబర్ 8 లో అక్షర్ పటేల్, నెంబర్ 9 లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10 లో మొహమ్మద్ షమి, నెంబర్ 11 లో హర్షదీప్ సింగ్ ఫస్ట్ ప్లేయర్ అయితే ఉంటాడు. లేదా హర్షిత్ రాణా కూడా మనకైతే కనబడుతున్నాడు అక్కడ. సో ఓవరాల్ గా చూసుకుంటే చాలా బెటర్ సైడ్ గా మనకైతే కనబడుతుంది. నెంబర్ 8 రకం మనకి సాలిడ్ బ్యాటింగ్ అవుతుంది. ఇంకా బౌలింగ్ లో కూడా టూ మనీ ఆప్షన్స్ అయితే మనకైతే కనబడుతుంది. సో కాబట్టి చాలా బెటర్ గా కనబడుతుంది మనకి కాంబినేషన్. ఇక ఓపెనర్స్ ఇద్దరు కూడా చాలా మంచి ఫామ్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే టాప్ 4 మనకి చాలా బెటర్ ఫామ్ లో అయితే కనబడుతున్నారు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ అండ్ శ్రేయస్ అయ్యర్ నలుగురు కూడా చాలా రెగ్యులర్ ఫామ్ లో అయితే ఉన్నారు. ఇక మరోవైపు నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే కేఎల్ రాహుల్ కూడా లాస్ట్ మ్యాచ్ లో అయితే ఫామ్ లోకి వచ్చింది గత లాస్ట్ సిరీస్ లో. అండ్ అక్షర్ పటేల్ కూడా విత్ ది బ్యాట్ రన్స్ ఉన్నాయి. హార్దిక్ పాండ్యా దగ్గర నుంచి రన్స్ రావాలి అండ్ రవీంద్ర జడేజా దగ్గర నుంచి రన్స్ అయితే రావాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే బ్యాటింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. బౌలింగ్ కూడా టూ మచ్ స్ట్రాంగ్ అయితే కనబడుతుంది. బట్ బుమ్రా లేని లోటు అయితే కనబడుతున్నప్పుడు కూడా మిగతా బౌలర్స్ దగ్గర నుంచి అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఓవరాల్ గా చూసుకుంటే చాలా బెటర్ కాంబినేషన్ అయితే మనకైతే కనబడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ లో ఫస్ట్ మ్యాచ్ కి ఆల్మోస్ట్ ఇదే ప్లేయింగ్ తో వెళ్ళే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.